హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి అసలైన ఫైర్ బ్రాండ్ ప్రోమో అయితే తాజాగా విడుదల అయ్యింది. బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన శ్రీజ మొదటగా కళ్యాణ్ని నామినేట్ చేసి ఆ తర్వాత మరో కత్తిని మాధురి చేతికి ఇస్తూ నేను మాధురికి ఇవ్వాలనుకుంటున్నాను, ఎంత బాగా నామినేట్ చేస్తారో చూద్దాం, బాండింగ్స్ అని చెప్తూ చేస్తారా లేక ఇంకొకటి చెప్పి చేస్తారో ఇప్పుడు బాగా కళ్ళు అప్పగించి చూస్తాను అంటూ మాధురిని ఇండైరెక్ట్గా దెబ్బి పొడుస్తూ మరీ నామినేషన్ కత్తినైతే మాధురి చేతిలో అయితే పెట్టింది. దీంతో మాధురి కూడా ఎటకారకంగా చూపులు చూస్తూ తీసుకెళ్లి కత్తిని రీతుకు గుచ్చి టీంలో అందరూ చెప్పారు, ఇంక్లూడింగ్ కళ్యాణ్తో సహా, రీతుని నమ్మొద్దు అని. అయినా కూడా నేను నమ్మాను, కానీ నువ్వు మాత్రం డబ్బులు తీసుకువెళ్ళి డెమాన్ చేతిలో పెట్టేశావు అనే రీజన్ చెప్పి నామినేట్ చేయడంతో రీతు కూడా ఫైర్ అయింది. నేను కెప్టెన్సీ కంటెండర్ అయ్యాక అది నా ఇష్టం, నా డబ్బులు నేను ఎవరికైనా ఇచ్చుకుంటాను, నాకు నచ్చిన వారికి ఇచ్చుకుంటాను అంటూ రీతు అయితే రెచ్చిపోతుంది. దీంతో నువ్వు పవన్ని సపోర్ట్ చేయడానికి వచ్చావా, గేమ్ ఆడటానికి వచ్చావా అంటూ మాధురి గట్టిగా అరిచి కొట్లాడటంతో మధ్యలో ఎంట్రీ ఇచ్చిన శ్రీజ, మీ దగ్గర 4000 ఉన్నప్పుడు తనుజాతో మీరు డిస్కషన్ పెట్టుకున్నారు కదా, 4000 నీకు ఇస్తాలే అంటూ, మరి అది బాండింగా కాదా, మీరు ఇచ్చారా లేదా అంటూ శ్రీజ మధ్యలోకి దూరడంతో ఇది నా నామినేషనా లేక నీ నామినేషనా అంటూ మాధురి అయితే శ్రీజకి కౌంటర్ అయితే ఇస్తుంది. దీంతో అబ్బా ఆగండి అంటూ మాధురిని శ్రీజ అసలు లెక్కలేకి పెట్టకుండా తీసిపడేయడంతో మాధురి చూపులైతే ఒక రేంజ్లో చూస్తుంది అని చెప్పవచ్చు. దీంతో రీతు కూడా మాధురి మొత్తం గేమ్ని అంతా ఎస్టాబ్లిష్ చేసేలా మాట్లాడుతూ, మీరు కూడా తనూజతో బాండింగ్ కోసమే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారా, ఇమాన్యుల్ది సంజనాది బాండింగ్ కాదా, ఇంకొకరిది బాండింగ్ కాదా అంటూ హౌస్లో ఉన్న రిలేషన్స్ అన్నీ వివరిస్తూ, ఇవన్నీ బాండ్ అయినప్పుడు మా ఇద్దరిది ఎందుకు నీకు మాత్రమే తప్పుగా అనిపిస్తుంది అంటూ సూటిగా ఆడడంతో వారందరివి కూడా హెల్దీ బాండ్స్, మీ బాండ్ అన్హెల్తీ అంటూ ముఖం మీదే మాధురి అయితే మొత్తం కక్కిపడేసిందనే చెప్పాలి. దీంతో రీతు ఒక్కసారిగా మొత్తం ఫైర్ బ్లాస్ట్ అయిపోయింది. మాధురి మాట్లాడుతూ, ఇక ఇద్దరు ఈ సమయంలో అయితే గొడవ పడే రేంజ్లో ఒకరిపై మరొకరు వస్తూ మా బాండింగ్ని అన్హెల్దీ అని ఎలా అంటారు అంటూ రీతు అంటే, ఖచ్చితంగా అంటాను, కళ్ళతో చూసి వచ్చాను కదా, ఇక్కడ కూడా చూస్తున్నాను కదా, మీ బాండింగ్ అన్హెల్తీ అంటూ ఉంటే రీతు కూడా పైకి వచ్చేస్తూ మా బాండింగ్ అలాంటిది కాదు, మంచి ఫ్రెండ్షిపే అంటూ చెప్పుకుంటుంది. మొత్తంగా శ్రీజ అయితే 2 కత్తులకి 6 మందిని వేసేసినట్టుగా కళ్యాణ్, తనూజ, మాధురి, రీతు ఇలా ప్రతి ఒక్కరిని కూడా వదిలించేసింది అనేది చెప్పాలి. ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.